ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మీ అందరూ దీవించబడుదురుగాక, మీరందరూ ఆశీర్వదించబడుదురుగాక, మీరందరూ ఆనందంతో ఉందురుగాక, మీ యొక్క రోగంలో స్వస్థత పొందుదురుగాక, మీరు అనేకులకు దీవెనకరంగా ఉందురుగాక. ఆమేనండి అనండి. ఎవరైనా వీడియో వింటున్న వాళ్ళైతే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే అండి. ప్రభు కృపను బట్టి ఈరోజు మీతో ఒక విషయం మాట్లాడాలని ఆశపడుచున్నాను. మానవునికి నిర్మాణము ఎలా జరిగింది, దేవుడు కలగజేసిన విధానము మనము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనము చూద్దాము. అయితే మానవుడు ఎలా నిర్మించబడ్డారు ఈ భూలోకంలో పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంది? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. అంటే నరుణ్ణి దేవుడు నిర్మించాడు, నేల మంటితో నిర్మించాడు. నేల మంటితో దేవుడు నిర్మించాడు. నాసిక రంధ్రంలో అంటే మానవుడి యొక్క ముక్కులో దేవుడు ఊదాడు కనుక ప్రాణం వచ్చినది మనిషికి. ఈ విధంగా ఒక మానవుడు తయారయ్యాడు, అంటే దేవుడే తయారు చేశాడు. చాలామంది మానవుడు కోతి నుండి వచ్చిండు, ఇంకో చింపాంజీ నుండి వచ్చిండు అని చాలా డార్విన్ సిద్ధాంతం కాదు. పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుంది అది వినండి ప్రియమైన వాళ్ళరా. ఈ పరిశుద్ధ గ్రంథంలో తప్పు ఉన్నదని ఈ ప్రపంచంలో ఎవరు నిరూపించలేరు. దేవుడే మానవుడిని నిర్మించాడు. మానవుడు అంటే అక్కడ మానవుడు నిర్మించాడు అని ఉంది, మానవుని నిర్మించాడు అని ఉంది. అంటే బైబిల్లో మరోచోట ఒక కుమ్మరి కుండను ఏ విధంగా అయితే నిర్మాణం చేశాడో ఆ విధంగా మరి యొక్క మానవుణ్ణి దేవుడు నిర్మాణం చేశారు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే, జకరియా గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్టయితే అక్కడ కుమ్మరి కుండను నిర్మించిన విధానము గురించి మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే మానవుడిని నిర్మాణం చేసిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండకూడదని ఆ మాట ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడవచ్చు. అంటే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని బైబిల్ సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథం. కొంతమంది పెళ్లి చేసుకోరు, కానీ ఎందుకు పెళ్లి చేసుకోరో వారి యొక్క వ్యక్తిగత విషయం ఉండొచ్చు, దాని గురించి నేను విమర్శించట్లే. కానీ మానవుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు కొద్దిసేపు ప్రార్థన చేసినప్పుడు ఒంటరిగా ఉండండి. గంట సేపు, 2 గంటలో, 3 గంటలో ప్రార్థన చేసినప్పుడు. కానీ ఏ మానవుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉంటే ఆ మానవుడిని అపవాది పట్టుకుంటుంది, ఆ అపవాది పాపంలో ఈడ్చుకుపోతుంది. ఎంత నిగ్రహ శక్తితో ఉన్నప్పటికీ కంప్లీట్గా ఒంటరిగా ఉండకూడదు. నిగ్రహణ శక్తితో ఉన్నప్పటికీ కూడా ఆయన ఉండలేడు. అంటే మానవుడు ఒంటరిగా ఉండకూడదని దేవుని చిత్తము. మానవుడికి సాటి అయిన సహాయం ఒకరు కావాలి అని దేవునికి చిత్తం. అది వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకుని నేను తన మనసులో అనుకున్నట. అంటే మానవుడు సాటి అయిన సహాయం కావాలని ప్రభువు కోరుకున్నాడు. అంటే చాలామంది ఏంగాలు పెళ్లి చేసుకుంటే ఏముంది, పోషించాలి, అమ్మాయిని పోషించాలి. ఆమె కొంతమంది ఒక అబ్బాయి 38 సంవత్సరాల అబ్బాయికి నేను ఈ మధ్యలో కలిసినప్పుడు, తమ్మి ఎందుకు పెళ్లి చేసుకోవటంటే, అన్నా నాకు కట్నం ఇచ్చటోళ్ళు దొరకట్లేదన్నా,
నాకు కట్టము ఎంత కావాలి తమ్మి అంటే, నాకు 40 లక్షల వరకు ఉంటే చాలన్నా అంటాడు. ఆయనకు వయసు 38 సంవత్సరాలు అయితే, ఏంది నీకు ఉన్నదే 38 సంవత్సరాలు వయసు, నీకు 40 లక్షలు కట్నం కావాలి అంటే సంవత్సరానికి 1 లక్ష పెంచుకుంటూ పోవాలి. అంటే కొంతమంది ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే, కొంతమంది కట్నం కోసం పెళ్లి చేసుకుంటారు, కొంతమంది ఎందుకు పెళ్లి చేసుకుంటారు, పని మనిషి కోసం పెళ్లి చేసుకుంటారు. ఈ విధంగా కానీ నువ్వు సహాయం అంటే సాటి అయిన సహాయం దేవుడే నీకు ఇస్తాడు. అంటే కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క పురుషుడైనటువంటి ఆదామును ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్టు, యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసినాడు. అంటే ఆదామును పడుకోబెట్టి గాఢ నిద్ర కలగజేసి ఆదాముకి శరీరంలో పక్కలో ఉన్నటువంటి ఒక ఎముక తీసి, ఆ పక్కలో ఉన్నటువంటి ఎముక తీసి ఆ యొక్క మాంసంతో ఆ యొక్క చోటు పూడ్చి ఆ తర్వాత ఆ ఎముకతో ఒక స్త్రీని తయారు చేశాడు. అంటే స్త్రీ ఎలా తయారైందంటే మరి యొక్క పురుషుడు యొక్క ఎముకతో తయారైనది. అందుకనే స్త్రీలు మనస్తత్వం చాలా గట్టిది. స్త్రీ నిర్ణయం తీసుకుంటే దృఢమైన నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ లోకంలో స్త్రీ ఎలా కలిగిందంటే ఎముక ద్వారా దేవుడు తయారు చేశాడు. పురుషుడు ఎలా తయారు చేయబడ్డాడంటే మరి నేల మట్టితో తయారు చేయబడ్డాడు అని మరి బైబిల్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క స్త్రీ మరి సాటి అయిన సహాయం కాబట్టి పక్క నుండి తీసుకు పక్క ఎముక నుండి తయారైంది కాబట్టి ఆ యొక్క పురుషుడు స్త్రీ తన పక్కన ఉండాలనుకుంటాడు. అందుకనే ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత వారు సపరేట్ ఉండాలనుకుంటారు. అంటే ఆ యొక్క స్త్రీ యొక్క అమ్మనాన్నలు దూరం ఉండాలి, పురుషుడు అమ్మనాన్నలు దూరం ఉండాలి. మేము ఒక కొత్త సంసారాన్ని మొదలుపెట్టాలి, కొత్త కుటుంబాన్ని మొదలుపెట్టాలని వారి యొక్క ప్రయత్నంలో ఉంటారు. ఆ విధంగా కొంతమంది తల్లిదండ్రులకి నిర్లక్ష్యం చేస్తారు, కానీ నిర్లక్ష్యం చేయకూడదు. వారిని చూసుకుంటూనే వారు కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. అది దేవుని చిత్తం. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి, కానీ తల్లిదండ్రులని చూస్తూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. కొంతమంది తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోవట్లేదని మరి ఎన్నో ఆవేదన చెందుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే తల్లిదండ్రులైనా సరే, తన యొక్క స్త్రీ కొత్తగా పెళ్ళైన స్త్రీ అయినా పురుషుడైనా వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. కాబట్టి మానవుడి యొక్క నిర్మాణం ఈ విధంగా జరిగినది, స్త్రీ యొక్క నిర్మాణం ఈ విధంగా జరిగినది, ఆ తర్వాత వారి పరిచర్య ఈ విధంగా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని వాక్యానుసారంగా అర్థం చేసుకుని ముందుకు సాగాలని ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్.